చాలా మంది పాపం హాస్టల్లో ఉండే అబ్బాయిలు అంటే శివలింగాన్ని స్ఫటిక శివలింగాన్ని కొనుక్కున్నానన్నా కానీ అభిషేకం పంచామృతంతో చేయలేకపోతున్నానని చాలా మందికి డౌట్ ఉంది. నేను ఒకటే చెప్తాను, హాస్టల్లో ఉండేవారు ప్రతి ఒక్కరికి అంటే నీకు అన్ని రకాలుగా కుదరకపోవచ్చు, పంచామృతాలతో అభిషేకం చేయడం కుదరకపోవచ్చు. సో మీరు దానికి బాధపడడం కానీ చింతించడం కానీ చేయకండి. ఈశ్వరుడు నువ్వు ఏం చేస్తున్నావు అనేది చూడండి. ఒకటే చెప్తున్నా, ప్రతి స్టూడెంట్స్ కి ఒకటే చెప్తున్నా, మీ అందరికీ ఇలాంటి డౌట్స్ పెట్టుకోకండి. మీకు తోచిన అభిషేకం చేయండి. మీరు మీకు ఏ తోస్తే అది అభిషేకం చేయండి, మంచిగా చేయండి, హ్యాపీగా తృప్తిగా చేయండి, మనసారా చేయండి పరమేశ్వరుడు అంతే. నేను స్ఫటిక శివలింగాన్ని కొనుక్కున్నానన్న, హాస్టల్లో నేను ఒక చిన్న దేవుని కుటీరం లెక్క చేసుకొని పెట్టుకున్నానన్న, రోజు అభిషేకం చేస్తున్నా అన్న అందరికీ మీరు చిన్న చెంబ నీళ్లు పోయండి, చిటికెర భస్మం పోయండి, ఒక్క పువ్వు పెట్టండి, ఈశ్వరా అని తలుచుకొని మనసారా మొక్కుకొని స్వామి నన్ను నడిపివని మొక్కుకోండి అంతే. మీరు ఆ పంచామృతాలతో అభిషేకం నీకు వీలున్నప్పుడు చేసుకో, పంచామృతాలతో పర్లేదు. నీకు నిజంగా నీకు ఈ రోజు నాకు మంచి సమయం దొరికింది, నీకు స్వామికి ఖచ్చితంగా పంచామృతాలతో అభిషేకం చేయాలని నువ్వు కూర్చున్నప్పుడు చేసేయి, అందులో నీకు అలాంటి డౌట్ లేదు. సరే నాకు అసలు సమయం కుదరట్లేదు, స్వామికి ఎట్లా నేను పంచామృత అభిషేకం చేయలేకపోతే అంటే చెంబ నీళ్ళు పోయి చిటికెర భస్మం పెట్టు, పులకరించిపోతారు. నువ్వు ఏది పెడుతున్నావు అని కాదు, నువ్వు ఎంత స్వచ్ఛగా మొక్కుతున్నావు అనేది మాత్రం, స్వేచ్ఛగా స్వచ్ఛగా మొక్కుతున్నావు అనేది చూస్తారు పరమేశ్వరుడు. అది మాత్రం చేయండి. మీరు ఇలాంటి డౌట్స్ కానీ ఇలాంటివి పెట్టుకోకండి. పరమేశ్వరుడికి మనసారా స్మరించండి, మనసారా అభిషేకం చేసుకోండి, అంతేగాని ఇలాంటి డౌట్స్ మాత్రం పెట్టుకోకండి. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.